కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా పెద్దాపురం అంబేద్కర్ భవన్లో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పై అవగాహనతో పాటు మేళాను మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. పెద్దాపురం పట్టణ పరిధిలో ఉన్న వివిధ ఎలక్ట్రానిక్ షోరూం నిర్వాహకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుందో వివరించేందుకు ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, సిటిఓ రామారావు, పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు రెండి సత్యనారాయణ, తూతిక రాజు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గెడ్డం పెదకాపు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తాళాబత్తుల సాయి, శ్రీనివాసరావు, బేదంపూడి సత్యబాబు, కాకినాడ రామారావు, అత్తెం వీరభద్రరావు, ఉల్లి సత్యనారాయణమూర్తి, మార్ని చిన్న, యాళ్ల వీరబాబు, ఆరిఫ్ అలీ, కరీ నారాయణమూర్తి, నందిక లోవరాజుతో పాటు పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జిఎస్టీ తగ్గిన తర్వాత అదే వేసేసరికి 40,000 వచ్చింది. టీవీస్లో 43 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 38,000 నుంచి కానీ 40,000 నుంచి 40,000. జిఎస్టీ తగ్గిన తర్వాత అదే టీవీలు వచ్చేసరికి 28,000 కానీ 29,000 కానీ స్టార్టింగ్ బేస్ ప్రైస్ అనేది కాదు. అలాగే డిష్ వాషర్స్ కూడా 45,000 పైన ఉండేవి. జిఎస్టీ తగ్గిన తర్వాత అదే మీకు తెలిసింది ఇంకొకరికి చెప్తేనే వాళ్ళు ఇంకొకరికి చెప్పి వాళ్ళకి ప్రొడక్ట్ అనేది తీసుకోలేకపోయింది. మధ్య తరగతిలో వాళ్ళు కూడా ప్రతి ప్రొడక్ట్ ఎలా ఉన్నది ఏంటి చూడాలి అంటే ఈ జిఎస్టీని దాంట్లో ఉద్దేశంగా తీసుకుని అందరికీ చెప్పి అందరూ కూడా కొనుక్కోవడానికి. ఇప్పుడు మీరు ఉదాహరణకు చూసుకుంటే మధ్య తరగతి వాళ్ళ ఇంట్లో కూడా ఏసీ ఉంటాయి. ఎవరి ఇంట్లోనే ఏసీ లేకుండా అయితే లేదు. కారణం ఏంటంటే మెయిన్ రీజన్ అయితే జిఎస్టీ. అలాగనే దీని మీద అవగాహన సదస్సు నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి ఇచ్చేసినటువంటి అధికారులకు, అనధికారులకు, రాజకీయవేత్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనందరం ఇక్కడికి సమావేశమైంది ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్స్ కమ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ అనమాట. సేల్స్ కూడా అనమాట. ఇది కొద్దిగా అందరి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది ముఖ్య ఉద్దేశంతో జిఎస్టీ 2.0 అంటే మనకి జిఎస్టీ 1.0 వచ్చి జూలై 2007 5%, 12%, 18%, 28% ఉన్న గూడ్స్ అన్నీ కూడా 5%, 18%లో వస్తున్నాయి. దీన్ని ప్రతి ఒక్కరికి సాధారణ మధ్యతరగతి పేద ప్రజలకి లాభం చేకూరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సెప్టెంబర్ మనకి దసరా నుంచి దీపావళి వరకు మనకి అవగాహన సదస్సు కల్పిస్తూ ఇంటింటికి దీన్ని తీసుకెళ్ళి తగ్గిన రేట్లని అందరికీ తెలియాలని చేస్తున్న భాగంలో ప్రయత్నంగా ఈ వారంలో మనం మనకి కార్యక్రమాలన్నీ చేయమని చెప్పేసి మన గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. జనరల్గా మేము స్టార్టింగ్ అందరికీ వచ్చిన ఇదేంటంటే ఏదో ఇచ్చారో లేకపోతే ఇది చేశారు, దీనికి ఎందుకు ప్రజలకు తెలియజేయాలి, లేకపోతే దీనికి ఎందుకు కార్యక్రమాలు పెట్టాలి అనేది ఒక డౌట్ అందరికీ. మనకి బేసిక్గా ఎప్పుడు చూసుకున్నా, ఏ వస్తువు తీసుకున్నా, ఏ సర్వీస్ తీసుకున్నా రేట్లు పెరగడమే తప్ప ఏ రోజు కూడా తగ్గడం అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడు చూసుకున్నా మనం 10 సంవత్సరాల క్రితం ఒక రేటు ఉంటే ఇవాళ దానికి డబల్ అయిపోయి ఉంటుంది ఏ రేటు. ఫస్ట్ టైం జనాల మీద ఈ భారం తగ్గించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ జిఎస్టీలను తగ్గించి దాదాపు మనకు 5 సంవత్సరాల క్రితం ఏ రేట్లు అయితే ఇలా ఈ రేట్లన్నీ తగ్గినాయి. ఆ తగ్గినప్పుడు ఏం చేసుకుంటారంటే మనం ప్లాన్ చేసుకునేటప్పుడు, కొనుక్కునేటప్పుడు సో కొంత మనం కొనుక్కోవాలా వద్దా అనే మీమాంసలో ఉన్నవాడు కొంత తగ్గినప్పుడు మనకు అందుబాటులోకి వచ్చినాయని చెప్పేసి ఆ ప్రోడక్ట్ కొనడం స్టార్ట్ చేస్తారు. సో దీనివల్ల తద్వారా డిమాండ్ పెరుగుతుంది, ఆ ప్రోడక్ట్ డిమాండ్ పెరుగుతుంది. అంటే కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే దీనివల్ల ఏమైనా గవర్నమెంట్ పన్ను తగ్గిద్దా అంటే ఇంకొక విధంగా పన్ను వస్తుంది. ఏ విధంగా అంటే వాళ్ళు నాకు ఇందాక చెప్పారు, మనకి తెలియకుండానే ఒక 15,000 నుంచి 30,000 జిఎస్టీ రూపంలో మనకు ఆదాయం దాన్ని మనం ఏం చేస్తాం. సో ఫర్దర్గా ఇంకా మనకు అవసరమైన ప్రోడక్ట్ ఏదైనా ఉంటే దానికి డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ పెరగడం వల్ల తిరిగి దానిపైన ఉన్న దాని మీద ఎవరైతే డిపెండ్ అవుతారో వాళ్ళకి ఉపాధి పెరుగుతుంది. తద్వారా గవర్నమెంట్కి ఈ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల తిరిగి ట్యాక్స్ వస్తుంది. మళ్ళీ ప్రజల మీద ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది.
సో ఇదంతా కూడా ఈ జిఎస్టీ సర్కిల్ సైకిల్ ఇదంతా కొంచెం ప్రజలకు తెలియజేయడం, వాళ్ళకి ఏవేవైతే